ఉప ప్రాంతీయ పార్టీలు ఎప్పుడు కూడా మ్యాన్ సెంట్రిక్ గానే నడుస్తాయి. ఇప్పుడు మీరు పక్క రాష్ట్రాల్లో చూసిన కుమారస్వామి, అతని పేరు నవీన్ పట్నాయక్, ఇట్లా ఎవరికి వాళ్ళు చెప్పినట్టు నడుచుకోవాల్సింది మమతా బెనర్జీ. ఇందులో అసలు ఆ మంత్రివర్గంలో ఎవరైనా వేరే మాట చెప్పడానికి అవకాశం ఉంటుందా? ఉండదు. చెప్తే ఆ తర్వాత నుంచి పక్కకి తోసివేయబడతారు లేదా తీసివేయబడతారు. కాబట్టి మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడం అనవసరం. ఒక ఫ్రెష్ లుక్ తీసుకొచ్చారు బాబు గారు ఈసారి క్యాబినెట్ లో. ఇంతకుముందు టీడీపీ అధికారంలోకి వచ్చిన టీడీపీ మంత్రులు అంటే ఇంకా వాళ్ళ పేర్లే వినబడేవి, యనమల రామకృష్ణుడు, అయ్యన్న పాత్రుడు, ఇలాగా ఇంకా వాళ్ళకే మళ్ళీ వచ్చేస్తూ ఉంటాయి అనేది. ఇప్పుడు దాదాపు 17 మందికి ఇవ్వడం అంటే వ్యూహం మార్చుకున్నారా, లేదంటే బాబు గారు నేనంటే అది కాదు ఇది అని కొత్తగా ఏమన్నా చూపించబోతున్నారా? పాలనలో ఆ మార్పు ఏమైనా కనబడుతుందా? అట్లేం లేదండి. మీకు తెలుగుదేశం పార్టీలో 2014లో చూసినా కూడా అంత ఇదేం కాదు. ఇప్పుడు అంటే ఎంత భారీగా 17 మంది ఫ్రెషర్స్ కి ఇచ్చారా? 15-12 ఇచ్చినట్టున్నారు అప్పుడు కూడా ఫ్రెషర్స్ కి. కొంచెం 3-4 తగ్గుండొచ్చును కానీ అప్పుడు కూడా. ఇప్పుడు ఆ టైంలో సాధారణంగా మీరు ఎప్పుడైనా సరే తెలుగుదేశంలో చూస్తే ఒక 3-4కి ఛాయిసెస్ ఎక్కువగా వచ్చినాయి. కానీ ఏదో అశోక్ గజపతి రాజుకి, లేకపోతే కనుక యనమల రామకృష్ణుడికి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి, ఇట్లాంటి వాళ్ళకి వచ్చినాయి. కానీ మిగతా వాళ్ళది స్టేట్ డివిజన్ అప్పటి నుంచి కూడా ఫ్రెష్ లుక్కే ఉంది అప్పుడు కూడా. ఇప్పుడు ఆయన పేరేంటి, మన ఇప్పుడు కూడా వచ్చింది కదా మచిలీపట్నం ఎమ్మెల్యే కొల్లి రవీంద్ర.